జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దాపురంలో దారుణ చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భార్య సంజయను భర్త సమ్మయ్య గొడ్డలతో నరికి చెప్పాడు. సమ్మయ్య తరచూ కొడుతుండటంతో సంజయ తల్లిగారింటి వద్ద ఉంటుంది. అయితే బంధువులింట్లో పెళ్లి కోసం భర్త ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో సంజయను హత్య చేసి సమ్మయ్య పరారయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసుల మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూలలో పెట్టి అక్కడ దాన సంస్కారాలు చేస్తామా సార్ మేము? అంటే మేము అంత చేతగానే ఉంటుంది కాబడుతున్నాం. మాకు కొంచెం అంతా ఉన్నదా సార్? మీరు మా తరపున ఆలోచించుకుంటాం సార్. మన వెంకటాపురం మండలం పెద్దాపురం గ్రామంలో నేత్రికాని కాలనీలో గోదావరి రాజసమ్మయ్య తన భార్య అయినటువంటి గోదావరి సంధ్యను హత్య చేసిందనే ఒక విషయం తెలియగానే నేను మరియు మా ఉన్నతాధికారులు ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ నేర స్థలాన్ని పరిశీలన చేసి నేరం జరిగిన తీరును పరిశీలన చేసి ఇప్పుడు అమ్మాయి యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో బాడీని మన ములుగు మన భూపాలపల్లి వందపడకల హాస్పిటల్ తరలించడం జరుగుతుంది. అక్కడ పోస్టుమార్టం నిర్వహించి అమ్మాయి యొక్క బంధువులకి అప్పగించడం జరుగుతుంది.